ఒక వ్యక్తి జబ్బుగా ఉన్న తన బిడ్డను ఎత్తుకొని ఔషధ నిమిత్తం ఒక సాధువును దర్శించాడు. అతడితో సాధువు మన్నాడు రమ్మన్నాడు. మన్నాడత రాగా సాధువు ఇలా అన్నాడు. బిడ్డకు మిఠాయి పెట్టకు, త్వరలోనే నెమ్మదిస్తుంది. అందాక ఆ వ్యక్తి, అయ్యా ఈ మాట నాకు నిన్ననే చెప్పలేకపోయారా అంటే సాధువు ఇలా అన్నాడు. అవును చెప్పేవాడినే, కానీ నిన్న నా ముందు బెల్లం ఉంది. అది చూసి నీ బిడ్డ, ఈ సాధువు తాను బెల్లం మొక్కుతూ ఇతరులను తినొద్దంటున్నాడు. గొప్ప సాధువే అని తలిచి ఉండేవాడు. అది ఒక శక్తి అంటే జబ్బు ఉన్నప్పుడు తన బిడ్డ ఎత్తుకుని ఆ ఔషధం కోసం అంటే మందు కోసం ఒక సాధువుని దర్శించాడు. అతడితో సాధువు అన్నాడు మన్నాడు రమ్మన్నాట. మన్నాడు అంటే సాధువు ఇలా అన్నాట, బిడ్డకి మిఠాయి పెట్టుకో అన్నాడు. త్వరలోనే నెమ్మదిస్తుంది, మిఠాయి పెట్టబాక అన్నాడు. అందుకే ఆ వ్యక్తి అన్నంట, ఈ మాట నాకు నిన్నే చెప్పిపోయారా, మరి ఆ మాట కోసం రేపు రా అని చెప్పాడు. అంటే అప్పుడు సాధువు అన్నంటే ఇలా అన్నట, అవును చెప్పేవాడినే, కానీ నిన్న నా ముందు బెల్లం ఉంది. అది చూసి నీ బిడ్డ ఈ సాధువు తాను బెల్లం తింటూ ఇతరులకు పెట్టకూడదు అంటాడు ఏంటి అని అనుకుంటాడేమో అని చెప్పి అలా చెప్పానని చెప్పాడట. తల్లితోనూ, తండ్రితోనూ లేక భార్యతోనూ తగువులాడి సన్యసించేవాణ్ణి ఆతురత సన్యాసి అనవచ్చును. అతగాడి వైరాగ్యం పురిటి వైరాగ్యం వంటిది. క్షణికం. ఏ సంపన్నుడి ఇంట్లోనూ మంచి నౌకరీ దొరికితే ఆ వైరాగ్యం ఎగిరిపోతుంది. ఆ సన్యాసం అంతరిస్తుంది. నిజమైన సాధును గుర్తించడం ఎలా అని అడిగాడు ఒక శిష్యుడు. ఎవరి హృదయము, ఆత్మ పూర్తిగా భగవద్భర్పితాలై ఉంటాయో అతడు నిజమైన సాధువు. కామినీ కాంచనాలను త్యజించిన వాడే నిజమైన సాధువు. అతడు స్త్రీని లౌకిక దృష్టితో, మోహదృష్టితో చూడడు. స్త్రీకతడు దూరంగా ఉంటాడు. ఒకవేళ తన సమీపానికి రావటం తటస్థితే ఆమెను తన తల్లిగా భావించి గౌరవిస్తాడు. నిజమైన సాధువు నిరంతరం దైవచింతన చేస్తూ ఉంటాడు. సమస్తంలోని దైవం ఉన్నాడని గ్రహించి సర్వభూతాలను అర్పిస్తాడు. నిజమైన సాధువులకు ఇవి సామాన్య లక్షణాలు. తల్లితోనో తండ్రితోనో భార్యతోనో తగులాడాడు సన్యాసి, వాడు ఇతర ఆతుర సన్యాసి అంటారట. అంటే అతగాడికి వైరాగ్యం ఉన్నా కూడా ఉండదు, క్షణికి మేము కాసేపట్లో పోతుంది. అలాగే ఒక శిష్యుడు అడిగాడు, నిజమైన సాధువు అంటే ఎలా గుర్తించాలని అడిగితే ఆయన చెప్పాడు, ఎవరి విధమైనా కూడా ఆత్మపూర్తిగా భగవద్దర్శితం అయి ఉంటాయో అతను నిజమైన సాధువు అని. అంటే కామిని కాంచనాల మీద త్యజించిన వాడే సాధువు అన్నాడు. అతను స్త్రీని లౌకిక దృష్టిలో, మోహ దృష్టిలో చూడడు, స్త్రీని దూరంగా ఉంటాడు. ఒకవేళ సమీపాన్ని దగ్గర వచ్చినా కూడా ఆయన తల్లిగా భావిస్తాడు. అలాంటి వాడు అంటారన్నమాట. సమస్తంలో దైవం ఉన్నాడు గ్రహించినట్టు వాడే వాడు నిజమైన సాధువు అని చెప్పాడు. వైద్యం చేసే సన్యాసిని నమ్మవద్దు. అలాగే మంత్రోచ్చాటలను సాగిస్తూ, కానుకలను స్వీకరిస్తూ, విశేషమైన బాహ్య చిహ్నాల చేత తమ సాధుత్వాన్ని ప్రకటించుకునే సన్యాసులను నమ్మవద్దు. క్షమే సన్యాసికి నిజమైన లక్షణం. వైద్యం చేసే సన్యాసి నమ్మకూడదట. అంటే సన్యాసులు వైద్యం రాదనేమో. అలాగే మంత్రోచ్చారణ, ఎందుకంటే సన్యాసి ఎందుకు వైద్యం చేయాలి, మా సాధన చేస్తే చాలు. అలాగే మంత్రోచ్చారణ చేస్తే కానుకలను తీసుకుని స్వీకరిస్తూ ఉండే వాళ్ళని కూడా నమ్మకూడదు. తన సామర్థ్యం కాదన్నమాట సన్యాసం అట్టండి. అంటే క్షమే సన్యాసి అంటే వాటి క్షమ, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలని చెప్తున్నారు. పారమార్థిక జీవనం కొన్ని సూచనలు. జాతి ధర్మాలు, ఆచారాలు. లోపల భావన, పై రూపం రెండు మాన్యాలే. రెండింటినీ పాటించు. వరిధాన్యం మొలకెత్తి పెరగడానికి అందులోని అంకురమే ముఖ్యమని, పైనున్న ఊక అప్రధానమని సాధారణంగా భావిస్తారు. అయినా ఊకలేని బియ్యపు గింజను నాటితే అది మొలకెత్తి మొక్కై పంటనివ్వలేదు కదా. పంట కావాలనుకుంటే ఊక ఉండి చెక్కు చెదరని విత్తనాలనే నాటాలి. మత ధర్మాలు నిలవడానికి, అభివృద్ధి పొందడానికి క్రతువులు, కర్మకాండలు ఆవశ్యకాలే ఉన్నాయి. అవి తత్వాంకురాలను తమలో పదిలపరుచుకున్న విత్తనాలు. పరమార్థ పరతత్వాన్ని స్వానుభవంతో తెలుసుకునే వరకు ప్రతి వ్యక్తి కర్మలను ఆచరిస్తూ ఉండవలసింది. అది ఏంటంటే లోపల ఒకటి పైన ఒకటి ఉంటాయి, ఆ రెండింటిని పాటించాలి లోపలదేవని. ఎందుకంటే ఎలా అయితే మనకి వడ్ల గింజల పైన పొట్టు ఉంటుంది, పొట్టు లేకుండా మనం పొట్టు ఏం పనికి రాదని తెలుసు, అయినా కానీ పొట్టు లేకుండా మనం గింజ వేస్తే గింజ రాదు కదా, ఇవ్వదు. అట్టగే పంట కావాలనుకుంటే ఓక కూడా ఉండాల్సిందే, చెక్కు జరుగు ఉంటేనే మనకి. అలాగే మత ధర్మాన్ని పొందడానికి కూడా ఈ క్రతువులు, కర్మకాండలు అలసలు కొన్నిసార్లు కొన్ని అవసరాలు ఉంటాయి, అవసరాలు పెట్టుకోవాలి. అలాగే ఎట్లా ఈ విత్తనాలు ఎట్లా పరమార్థాన్ని పరతదానుసారం తెలుసుకునే వరకు, అట్లాగే కర్మలు కూడా తెలుసుకునే వరకు ఉండాలి. తెలుసుకున్న తర్వాత మానేయచ్చు. మంచి ముత్యాన్ని గర్భంలో దాల్చే ముత్యపు చిప్పకు అంతగా విలువ లేదు, కానీ లోపల ముత్యాన్ని అభివృద్ధి చేయడానికి చిప్ప చాలా అవసరం. ముత్యం చేజిక్కిన వ్యక్తికి చిప్ప నిరుపయోగం కావచ్చు. అలాగే
సాధన చేసి బ్రహ్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తికి క్రతువులు, కర్మకలాపాలు ఆవశ్యకాలు కాకపోవచ్చు. ఉమ్. ఆచార విధులను పాటించాలి. కానీ ఆత్మ మార్గంలో ఆరూఢుడైన వ్యక్తి వాటిని అంతగా పాటించనక్కర్లేదు. అప్పుడు మనస్సు భగవంతుడి మీద లగ్నమవటంతో భగవద్వచ్చన ప్రాప్తమవుతుంది. అది ఏమవుతుంది, మంచి ముత్యం కావాలంటే మనము పైన ఉండేట్టు ఆల్చిప్పు ఉంటుంది, ఆల్చిప్పులాగా ఉంటుంది. అది అది లాభం లేకపోయినా కానీ అది లేకుండా అది ముత్యం అవ్వదు. అది ముత్యం చేర్చుకున్న తర్వాత అది పారేస్తాం, అతను పారేస్తాం. అలాగే సాధన చేసే వాళ్ళు కూడా బ్రహ్మసాక్షాత్కారం పొందిన తర్వాత ఈ క్రతువులు యజ్ఞాలు అన్ని అవసరం లేదు ఇక. అలాగే ఆచారాలను పాటించాలి, కానీ ఆత్మ మార్గంలో ఉండాలి, కానీ వాటిని ఆ, అంతగా పాటించక్కర్లేదు. అప్పుడు మనసు భగవంతుడి మీద లగ్నం అయినప్పుడు ఏ ఆచారాలు అక్కర్లేదు. పుండు మానిపోయాక పొక్కు దానంతటదే రాలిపోతుంది. కానీ అంతదాకా ఆగక పొక్కును బలవంతంగా లాగివేశామా పుండు నుంచి రక్తం కారుతుంది. బ్రహ్మ అంత తెలిసిన విషయమే సాక్షాత్కారం కదా. పుండు మానిపోతే అంత పుండు మానేదాకా లాగకూడదు. పుండు మానితే దానికి అది రాగిపోతుంది. అలాగే బొమ్మ సాక్షాత్కారం కలిగిన వ్యక్తికి జాతి విషయాలు ఉండవు, అదృశ్యమైపోయి పాములై ఉంటాయి. అలాంటి వ్యత్యాసం తెలిపించినప్పుడే దాని తప్పు అవసరాలు ఏర్పడతాయి అనేక మార్లు. చదువు. చెట్టు చెట్టున పక్వమైన రాలిన పండు మధురంగా ఉంటుంది. కానీ కోసి పండవేసిన కాయ అంత తియ్యగా ఉండదు. అంతేకాక శీఘ్రంగా వడిలిపోతుంది. ఆ రీతిలోనే ముక్తుడై సర్వభూతాల్లోనూ నెలకొన్న ఏకత్వాన్ని గాంచిన మహనీయుని నుంచి జాతి భేదాలు, కులాచారాలు తమంత తామే రాలిపోతాయి. కానీ ఇలాంటి దివ్యానుభవం కలిగినంత వరకు ఇతరుల్లోని ఎక్కువ, తక్కువలను రక్షించుకుండటం ఎవరికీ సాధ్యం కాదు. అలాంటి వారందరూ జాతి భేదాలను పాటించాలి. అజ్ఞాన స్థితిలోని కులాచారాన్ని, జాతి భేదాలను అన్నింటినీ తోసి రాజని విచ్చలవిడిగా సంచరిస్తూ సిద్ధాంతత్వాన్ని పొందినట్లు నటిస్తే అలాంటి వ్యక్తి కృత్రిమంగా పండబెట్టిన లేతకాయ మాదిరి చెడుతాడు. ఉమ్. చెట్టు పక్కమైపోయింది రాలుతుంది అనుకోండి పండు. అంటే పండు కనుక చెట్టు మీదే పండిన పండు చాలా మధురంగా ఉంటుంది. అది మనకంతా తెలిసిన విషయం. కానీ కోసి ఇంట్లో పండేస్తారు చూడండి, అది అంత మధురంగా ఉండదు, తొందరగా పోతుంది కూడా. అలాగే ముక్తులైనటువంటి ముక్తులైనటువంటి అంటే బాగా యోగం చేసి సాధన చేసి చేసిన ఒక ఏకత్వాన్ని పొందిన మహనీయుడు కూడా ఈ జాతి భేదాలు. అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది. మామూలుగా చేసేవాళ్ళు అంతా ఊరికే రాలిపోతారు. ఇలాంటి దివ్యానుభవం కలిగినటువంటి వాళ్ళు ఎంతసేపైనా ఉంటారు. వాళ్ళకి జాతి భేదాలని ఉండవు అనమాట. విచ్చలవిడిగా సంచరిస్తూ చాలా సిద్ధత్వాన్ని పొంది అందరిలో ఎప్పటికీ చాలా ఆటికి నిలిచిపోతారు వాళ్ళు. బ్రహ్మ జ్ఞానాన్ని పొందిన వ్యక్తి ఇంకా జంధ్యాన్ని ఉంచుకోవడం యుక్తమా? బ్రహ్మ జ్ఞానాన్ని పొందగానే సమస్త బంధాలు తమంత తామే తెగిపోతాయి. అప్పుడు అతడు శూద్రుడని, ఇతడు బ్రాహ్మణుడని, అతడు అగ్రజాతి వాడని, ఇతడు నిమ్నజాతి వాడని తారతమ్యాలుండవు. అప్పుడు జంధ్యం తనంతట తానే రాలిపోతుంది. కానీ భేదాలు, తారతమ్యాలు స్ఫురిస్తున్నంత వరకు బలాత్కారంగా వాటిని పరిత్యజింప తగదు. బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి వాడికి సందేహం ఉండాలి అక్కర్లేదు. బ్రహ్మజ్ఞానం పొందినటువంటి వాడికి బ్రహ్మజ్ఞానం ఒకసారి పొందితే వాడు శూద్రుడని కానీ బ్రాహ్మణుడని కానీ గొప్పవాడని చిన్నవాడని తక్కువ కులవాడని ఎక్కువ కులవాడని అన్నీ ఉండదు. అదంతా అందుకు అదే రాలిపోతున్నాను. ఇక ఆ జన్యం కూడా ఉండదు. ఎప్పటికప్పుడు దానికి అదే రాలిపోతుందంట. ఏ భేదాలు ఉండనటువంటి వాడే బ్రహ్మజ్ఞానం పొందినవాడు. తుఫాను చెలరేగే సమయంలో మర్రి చెట్టు ఏదో, రావి చెట్టు ఏదో గుర్తించలేం. అలాగే బ్రహ్మజ్ఞానం జంఝామారుతం వీచేటప్పుడు జాతి భేదాలు ఉండజాలవు. భగవద్భక్తి రసామృతాన్ని తనివి తీరా గ్రోలిన ఉత్తమ భక్తుడు మధుపాన మత్తుని లాంటివాడు. ఆ స్థితిలో అతడు ఉచితానుచితాలను పాటించజాలడు. తుఫాను వచ్చినప్పుడు ఏ చెట్టు అయినా ఉంది, మర్రి చెట్టు చెట్టు ఏదో గుర్తించి పడిపోదు కదా. అట్లాగే బ్రహ్మజ్ఞానం వచ్చినప్పుడు కూడా అట్లా భేదాలు ఉండకూడదు. భగవద్భక్తి రసామృతం కొలిన వాళ్ళు ఉత్తమ భక్తులే. అది ఆ స్థితిలో ఎవరైనా ఉచితానుభక్తులే ఉంటారు. కృష్ణకిషోర్ ఒకప్పుడు జంధ్యాన్ని మీరెందుకు తీసివేశారు అని నన్ను అడిగాడు. నాలో ఈ మార్పు కలగగానే అశ్వనీ జంఝామారుతం వీచటంతో అన్నట్లు సర్వం ఎగిరిపోయింది. పూర్వపు సంస్కారాలన్నీ తుడిచిపెట్టుకుని పోయాయి. నాకప్పుడు బాహ్య స్ఫురణే లేకుంది. ఇక యజ్ఞోపవీతాన్ని గాని, ఒంటి మీద బట్టను గాని సంరక్షించుకునే మాట గురించి వేరే చెప్పాలా? తీవ్రమైన బ్రహ్మ భావనలో మునిగి బాహ్య స్మృతి లేక రోజులలో చాలా భాగం దిగంబరుడై ఉన్నానని సంగతే నాకప్పుడు తెలియరాలేదు. జంధ్యాన్ని తీసివేశామని కృష్ణకిషోర్ నన్ను ఆక్షేపించినప్పుడు నేనిలా అని ఊరుకున్నాను. భగవదన్మాదం నన్ను ఆవేశించినప్పుడు నీకీ విషయం తెలుస్తుందిలే. కృష్ణకిషోర్ తన అడిగాట, ఎందుకు జన్యం తీసేశారని. జన్యం ఎందుకు ఒక మార్పు వచ్చిందనుకో, ఒక జంఝామార్తం లాగా అయితే లోపలికి వచ్చేస్తే భగవంతుడు సాక్షాత్కారం వచ్చేస్తే మొత్తం మన లోపల ఉన్న సంస్కారాలు అసలు ఏమి స్ఫురణ లేకుండా అయిపోతాయి.
ఇంకప్పుడు యజ్ఞోపేతం ఉందా, ఇంట్లో ఒంటి మీద బట్ట ఉందా, ఏం బట్ట ఉంది, బట్ట లేదా, ఉందా అనేది కూడా గుర్తుండదు అనమాట. అలాంటి బ్రహ్మజ్ఞానంలో ఉండే వాళ్ళకి ఏమున్నాయో ఏమి లేవో కూడా అవసరం అవసరమా లేదు, అసలు అవసరమే లేదు. భగవన్నామం ఉచ్చరించేవారే పాములు అనమాట. కృష్ణకిషోరు ఆర్య దాహ గ్రామానికి చెందినవాడట. చదువమ్మా. చెందిన కులీనుడు. ఆయన ఒకప్పుడు బృందావనానికి తీర్థయాత్రకెళ్ళాడు. ప్రయాణంలో ఒకరోజు దాహం వేసి ఆయన ఒక నూతి పక్క నిలబడ్డ ఒక వ్యక్తిని చూసి తనకు కొంచెం నీళ్లు తోడుపెట్టమని అడిగాడు. అందుకు అతడు తాను నిమ్నజాతి వాడినని, బ్రాహ్మణుడికి నీరు తోడుపెట్టడానికి అనర్హుణ్ణని చెప్పాడు. అది విన్న కృష్ణకిషోర్ ఇలా అన్నాడు: భగవన్నామోచ్చరణ చేస్తే పావనుడు అవుతావు. అప్పుడతడు భగవన్నామాన్ని ఉచ్చరించి నీరు తోడుపెట్టాడు. ఆయన అమిత సదాచార సంపన్నుడైన బ్రాహ్మణుడై ఉండి ఆ నీరు తాగాడు. ఆయన విశ్వాసం ఎంత గొప్పదో! అదే కొంతమంది ఆ రోజుల్లో కులీనుడని, కులం తక్కువడని వాళ్ళ చేతి నీళ్లు తాగేవారు కాదు. అన్నాడు భగవన్నామం చేసేవాడు ప్రతి ఒక్కడు కులీనుడే, అంటే కులం కలివాడే చేయొచ్చు అని చెప్పేసి భగవన్నామం చెప్పి నీళ్ళు ఇస్తే అవి తప్పకుండా తాగాడంట. ఆయన ఎంత బ్రాహ్మణుడు ఒక బ్రహ్మజ్ఞానం కలిగిన వాడికి బ్రాహ్మణుడని, కులీనుడని, తక్కువ కులవాడి, ఎక్కువ కులవాడిని, జాతి భేదాలు ఉండకూడదు. భగవన్నామం ఎవరైనా చేయొచ్చు, అందరూ పవిత్రులు అవుతారని అది చెప్తున్నారు. తాగిన వ్యక్తి తన చొక్కాని తీసి ఒకప్పుడు నెత్తిమీద పెట్టుకుంటాడు. మరొకప్పుడు కాళ్లకు తగిలించుకుంటాడు. భగవన్నామ సదను గ్రోలటం చేత మత్తులిన వ్యక్తి బాహ్య స్పృహ లేని వ్యక్తిలా ప్రవర్తిస్తాడు. ఈ కాలపు జనం ప్రతి విషయాలలో సారాన్ని తెలుసుకోగోరతారు. మత ధర్మాల్లోనూ వారికి సారమే కావాలి గాని అప్రధానమైనవి కర్మకలాపాలు, సిద్ధాంతాలు, మత విశ్వాసాలు వారికి అక్కరలేదు. అది కూడా చదివి. చేపలను తినేవారు నిరుపయోగులైన తలను తోకను విడిచిపెట్టి మధ్యనున్న మెత్తని భాగాన్ని మాత్రమే తినగోరుతారు. అలాగే ధర్మశాస్త్రాల్లోని విధులలో కాలక్రమాన వచ్చి పడ్డ వాటన్నింటికీ స్వస్తి చెప్పి ధర్మశాస్త్రాలను ప్రస్తుత కాలానికి అనుకూలంగా మలుచుకోవాలి. అదే ఇప్పుడు భగవద్భక్తిలో ఉన్నటువంటి వాడు భగవన్నామం వేస్తున్నాడు, చొక్కా వేసుకున్నాడో లేదో కూడా తెలియదు, తల మీద పెట్టుకున్నాడు, నెత్తి మీద పెట్టుకున్నాడో కూడా తెలియదు. అలాగే ఈ రోజులో సారాన్ని తెలుసుకోవాలి, అంతేగాని ధర్మాల్లో సారం తెలుసుకోవాలి కానీ ఈ కార్యక్రమం అని ఏమీ అక్కర్లేదు. చేపలు తినేవాళ్ళు ఎట్టయితే నిరుపయోగం తోకను విడిచిపెట్టేసి మధ్యలో ఉన్న భాగాన్ని తింటారు, అలాగే ధర్మశాస్త్రాలు మొదలు కార్యక్రమం వచ్చేటప్పుడు అన్నిటిని స్వచ్ఛ చెప్పి ధర్మశాస్త్రాలు మాత్రమే పట్టుకోవాలి. విగ్రహారాధన. మేడ కట్టే సమయంలో పరంజా చాలా అవసరం. కానీ కట్టడపు పని ముగిసాక పరంజాతో ఎవరికీ పని లేదు. అలాగే విగ్రహారాధన ప్రారంభంలో ఆవశ్యకమే గాని సాక్షాత్కారకమైనాక అనావశ్యకం. చక్కని చిన్న అక్షరాలను రాయనేర్వడానికి ముందు వంకర టింకరగా పెద్ద పెద్ద అక్షరాలను రాస్తూ దస్తూరి అలవర్చుకునే వ్యక్తి మాదిరి మొదట్లో విగ్రహం మీద మనసు నిలిపి చిత్తాగ్రతను సముపార్జించుకోవాలి. చిత్తాగ్రత సంపాదించుకున్నాక నిరాకార బ్రహ్మం మీద సులువుగా మనసును లగ్నం చేయగలం. అట్లా ఇక్కడ అన్ని విగ్రహారాధన ఎలా అవసరమో లేదో చెప్తున్నారు. విగ్రహారాధన ఎవరికి అవసరం, ఎవరికి అవసరం లేదు. మేడగట్టే టైంలో ఒక పరంజా అంటే ఒక పరదా కడతారు, చుట్టూతా అన్నిటికీ కనపడకుండా అందరికి డిస్టర్బ్ కాకుండా ఉండడానికి పడతారు. అది అయిపోయిన తర్వాత తీసేస్తారు. అలాగే విగ్రహారాధన కూడా ప్రారంభం మొట్టమొదటి కావాలి. విగ్రహారాధన లేకుండా మన పూజ చేయలేం, భక్తి రాదు. ఆ విగ్రహం తర్వాత ఎప్పుడైతే మన భక్తి భావనలు మునిగామో అప్పుడు విగ్రహాలు కూడా మనకు అక్కర్లేదు. ఎలా అంటే చిన్న 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 అక్షరాలు రాస్తాం, ముందు ముందు వంకటింకలు రాస్తాం, తర్వాత దస్తులు కొన్ని చిన్నపిల్లప్పుడు అంతే కదా. తర్వాత ఎప్పుడైతే నేర్చుకోవడం అయిపోయిన తర్వాత మనం చక్కగా బాగా రాసేస్తాం, తొందరగా రాస్తాం. అట్లాగే ఒక ఏకాగ్రత వచ్చిందంటే, ఏకాగ్రత వస్తే అప్పుడు మనకి ఏమీ అవసరం లేదు. మన ఎదురుగుండా దేవుడు అక్కర్లేదు, బొమ్మ అక్కర్లా, పటం అక్కర్లా. నిరాకారంతో హాయిగా కూర్చుని కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటే మనసు లగ్నం అవుతుంది అని చెప్తాను. విలుకాడైనా, సైనికుడైనా ప్రారంభంలో పెద్ద వస్తువులను గురిచూసి కొట్టటం నేరుస్తాడు. దానిలో నైపుణ్యం గడించిన కొద్దీ చిన్న చిన్న వస్తువులను సులువుగా కొట్టగలడు. అలాగే సాకారులైన విగ్రహములపైన మనసు లగ్నం చేయటం నేర్చాక నిరాకార బ్రహ్మం మీద సులభంగా మనసును నిలపగలం. లక్కపండు, లక్క ఏనుగు, నిజమైన పండును, నిజమైన ఏనుగును తలుపుకు తెచ్చే విధంగా విగ్రహాలు వాటికి అమర్చే వ్యక్తికి నిరాకారమై, నిత్యమై ప్రకాశించే బ్రహ్మాన్ని తలపిస్తాయి. అదే విలుకాడైనా సైనికుడైనా కూడా మొట్టమొదట విలుకాడికి విల్లు కానీ సైనికుడికి ఖడ్గం కానీ చేతిలో ఉంటాయి, వస్తువులు ఉంటాయి. అది చూసి గురి కొట్టుతారు, దానిలో వాళ్ళ నైపుణ్యం సాధిస్తారు. చిన్న 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 వస్తువులు కూడా అలాగే సాకార విగ్రహాల మీద మనసు పెట్టి మొట్టమొదటి లగ్నం చేసుకుంటారు. తర్వాత ఇక విగ్రహం లేకపోయినా కూడా మన నిరాకార బ్రహ్మంగా సులభంగా మనసు నిలుపుకోగలం మనం. ఏ విధంగా అంటే దానికి కూడా ఒక లక్క పండు, లక్క ఏనుగు అది పెట్టుకుని బొమ్మలు ఉంటాయి కదా, అది చూసి ఆ పండు నిజమైన పండు అనుకుని ఏనుగు ముందుకు వస్తుందట. ఆ తర్వాత ఏనుగును తలుపుకుంటున్న విగ్రహాలు ఉంటాయి కదా, వాటిని చూస్తారు. తర్వాత ఈ నిరాకారం అయిపోయిన తర్వాత ప్రత్యక్షంగా చూసినా కూడా మనకి బ్రహ్మాన్ని
తెలిసిపోతుంది మనకి, ఫలానా ఏంది తెలిసిపోతుంది మనకి. ఒకప్పుడు గురుదేవుల శిష్యుడొకడు ఇలా తెలిపారు. మట్టి ప్రతిమలను గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఒక దశలో సాధకుడికి అవి కావాలి. ఆత్మ వికాసంలో ఆయా దశల్లోని వారికి అనుకూలించడానికే ఈ ఆర్చా రూపాలను ఏర్పరచబడ్డాయి. తల్లి తన బిడ్డలో ఎవరికి తగిన ఆహారం వారికి వండి పెడుతుంది. ఆమెకు నలుగురైదుగురు పిల్లలున్నారనుకోండి. ఒక పెద్ద చేప లభిస్తే దాన్ని వేర్వేరు రీతుల్లో పచనం చేసి ఎవరికేది సరిపోతుందో వారికది పెడుతుంది. ఒకడికి పులావు చేసి పెడుతుంది. జీర్ణశక్తి మందగించిన వాడికి దానితో చారు చేసి పెడుతుంది. అలాగే తక్కిన వారందరికీ వారి వారి జీర్ణశక్తి అనువుగా వండి పెడుతుంది. సాధకులకు నియుక్తమైన ప్రతీకల, సాధనల విషయం కూడా అలాంటిదే. ఆ! గురుదేవులంత శిష్యుడు చెప్పాడు. మట్టి ప్రతిమల గురించి అంటే మాట్లాడుతున్నావు నువ్వు, ఆ దశలో అన్నాడు. మట్టి ప్రతిమ పెద్దగా అంటే ఒక దశలో అవి కావాలి. కానీ ఎప్పుడైతే ఆత్మీయ కోసం ఉందో అప్పుడు ఆ మట్టి దశ రూపాలు అక్కర్లేదు మనకి అని చెప్పారు. అట్లాగే తల్లి తన బిడ్డతో ఎవరికి ఆహారం తగిన ఆహారం పెడుతుంది. తల్లికి 10 మంది పిల్లలున్నా సరే పిల్లలకందరికీ ఎవరికి ఆహారం పెట్టాలో తల్లికి మాత్రమే తెలుస్తుంది. ఇంకెవరికీ తెలియదు. ఇక ఏదైనా ఒక చేప లభిస్తే అంటే రకరకాలుగా పెడతాం. వాళ్ళ పులుసు చేయొచ్చు, వాళ్ళకి గురి చేయొచ్చు, వాళ్ళ పలావ్ చేయొచ్చు, వాళ్ళకి చారు చేయొచ్చు. అలా ఏ రకంగా ఎవరికి ఏది మంచి అవసరమో ఆ రకంగా చేస్తుంది. అలాగే తక్కిన మన జీవితంలో కూడా మనం సాధనలు కూడా మనకు ఎన్నో రకాల సాధనలు ఉంటాయి. ఆ సాధన ఎవరికి ఏ సాధన మంచిదో ఆ సాధన ప్రకారంగా పోతేనే బర్రె జరుగుతుంది అని చెప్పి చెబుతుంది అనమాట. బ్రహ్మం సాకారమని నమ్మవచ్చు. కానీ అది మనం పూజించే మృణ్మయ విగ్రహం మాత్రం కాజాలదు కదా అని ఒక శిష్యుడు అడిగాడు. మృణ్మయం అంటావే దేవతా విగ్రహం చిన్మయం కాదా? అనన్నారు శ్రీరామకృష్ణులు. ఆ రోజులలో బ్రహ్మం సాకారం నమ్మచ్చు కానీ అది మనం పూజించే విగ్రహం కాదు. మృణ్మయ విగ్రహం అంటే మట్టి విగ్రహం. విగ్రహం కాజాలి కదా. అది మృణ్మయం అంటావేంటి? దేవగ్రహం చిన్మయం కదా. అది మట్టితో చేశారా, బంగారంతో చేశారా, దేంతో చేసి ఎత్తరా అని కాదు. అది విగ్రహం అంటే విగ్రహం. అది దేవుడు ఉన్నాడు అంటే దేవుడు ఉన్నాడు అనుకుంటాం. లేదు అంటే ఆ విగ్రహం ఎక్కర్లేదు. అంతేగాని దాన్ని చేత్తో చేశారా, మట్టితో చేశారా, ఇనుముతో చేశారా, ఇత్తడితో చేశారా అనేది చూడక్కర్లా మనం. ఆ రోజుల్లో విగ్రహారాధనను తీవ్రంగా ఖండిస్తుండే కేశవచంద్ర సేన్‌తో గురుదేవుడు ఒకప్పుడు ఇలా అన్నాడు. ఈ విగ్రహాలు నీ మనస్సులో ఎందుచేత రాయి, గడ్డి, కర్ర అనే భావనలు కలిగించాయి? నిత్యానంద ప్రజ్ఞానమయైన ఈ జగన్మాతే ఈ రూపములన్నింటిలోనూ వెలుగుతుందని నువ్వెందుకు గ్రహించకూడదు? తాను అర్పించే దేవతా విగ్రహాలు నిజానికి దివ్య రూపాలనే దృఢ విశ్వాసం ఉన్నవాడు తన్మూలంగా భగవత్ సాక్షాత్కారం పొందుతాడు. కానీ వాటిని మట్టి, రాయి, గడ్డి అని మాత్రమే తలపోశాడా, అలాంటి విగ్రహారాధన వల్ల అతనికి ఏమీ మేలు కలగబోదు. ఈ రోజుల్లో విగ్రహారాధనలు చేస్తున్నాను తీవ్రంగా ఖండిస్తున్నారట కేశవచంద్ర సేన్ గారు. గురుదేవుడు ఒకప్పుడు అలా అన్నట. ఈ విగ్రహాలు నీ మనసులో ఎందుచేత రాయి, గడ్డి, కర్ర అనే భావంతో కలిగించాలి. నిత్యానంద ప్రజ్ఞానాన్ని ఆ జగన్మాత అది ఎప్పుడైనా సరే విగ్రహాలు ప్రార్థిస్తున్నామంటే విగ్రహాలు దేంతో చేశారనేది మనకు అనవసరం. ఆ దేవతలో ఉన్నటువంటి దైవత్వాన్ని చూడాలి కానీ దేంతో చేశారని చూస్తే నీకు అందులో ఏం తెలియదు కనిగించు. అలాంటి గ్రహించకూడదు మనం. అంటే తను అర్పించే దేవతా గ్రహాలు నిజానికి దివ్య రూపాలే. ఆ దివ్య రూపం ఇది అని చెప్పి చూడాలి. ఇప్పుడు కృష్ణుడు బొమ్మ ఉంది అనుకోండి, ఇది కృష్ణుడు అంటే కృష్ణుడు అనుకోవాలి కానీ ఇది దేంతో చేశారు, మట్టితో చేశారా, విగ్రహంతో చేశారా, ఇనుముతో చేశారా, ఇవన్నీ అక్కర్లే మనకి. అది దృఢ విశ్వాసం ఉండాలి మనకి. అప్పుడు అట్లా ఉంటేనే భగవత్ సాక్షాత్కారం పొందుతాం. కానీ అది మట్టి, రాయి, గడ్డి అనుకుంటే ఎట్లా ఏం చేస్తాం? దానికి మనకి ఏం మేలు కలగదు అది. అందుకని ఆ వివరణ అవసరం మనకు లేదు. విగ్రహారాధనలో ఏమైనా దోషం ఉంటే సమస్తమైన ఆరాధనలకు తన కోసం ఉద్దేశింపబడ్డాయని భగవంతుడికి తెలియదా? ఏ ఆరాధన అయినా తనకు మాత్రమే ఉద్దేశింపబడిందని తెలుసుకొని ఆనందంతో భగవంతుడు ఆ ఆరాధనను స్వీకరిస్తాడే. భగవంతుణ్ణి ప్రేమించు. ఇదే నీకు అత్యంతము విహితమైన, సన్నిహితమైన కర్మ. భగవత్ సాక్షాత్కారం పొందిన వ్యక్తి ప్రతి వస్తువును, విగ్రహాన్ని, సమస్తాన్ని భగవత్ స్వరూపులుగానే చూస్తాడు. అలాంటి వ్యక్తి దృష్టిలో విగ్రహం మృణయం కాదు, చిన్మయం. మృణ్మయం కాదు, చిన్మయం. విగ్రహాలలో ఏదైనా దోషం ఉంటే ఉండొచ్చు. నీకు అనవసరం కదా. నువ్వు అందులో ఏముంది, భగవంతుడు ఉన్నాడా లేదా చూసుకుని అది మాత్రమే ఉండాలి. ఇంకా అంతకంటే వేరేది ఏం లేదు. అప్పుడు భగవంతుడు ప్రేమించు ఉన్నాడని. అది నీకు కావలసినటువంటి కర్మ అది. కానీ భగవత్ సాక్షాత్కారం పొందినటువంటి వాడు ప్రతి వస్తువు విగ్రహాన్ని కూడా సమస్త భగవత్ స్వరూపంగా చూస్తాడు. అదే అంతే. అతని అది విగ్రహం అని, అది మట్టి బొమ్మని అది ఆలోచించడు అసలు. తీర్థయాత్రల ప్రయోజనం. ఆవు పాలు నిజానికి రక్తమూలంగా ఆవు శరీరమంతటా వ్యాప్తిగాంచి ఉన్న చెవులను, కొమ్ములను పిండడం చేత పాలు రావు కదా! పొదుగు నుంచి మాత్రమే పాలు వస్తాయి. అలాగే భగవంతుడు సర్వాంతర్యామి అయినా అంతటా నువ్వు ఆయన్ని చూడలేవు.
ప్రాచీన భక్తవరులు తమ పవిత్ర జీవనం చేతను, పారమార్థిక సాధనల చేతను భక్తిమయం గావించిన పావన దేవాలయాలలో భగవంతుడు సులువుగా ప్రత్యక్షం కాగలడు. ఆ! ఆవు పాలు తీర్థయాత్రల ప్రయోజనం గురించి చెప్తున్నారు. ఆవు పాలు నిజంగా సరే ఆవు రక్తం అంతా ఉంటాయి. ఆవు పాలే ఉంటాయి. కానీ ఎక్కడో పిండితే ఉన్నాయి. ఎక్కడ పిండాలో అక్కడ పిండితే వస్తాయి గానీ, నువ్వు ఎక్కడ చూస్తే ఎక్కడ పిండితే రావు గదా! అలాగే పవిత్రమైన జీవితంలో ఉండేట్టు పారమార్థ సాధన చేసి, భక్తి ఉంటేనే దేవాలయాల్లో భగవంతుడు మనకు కనపడతాడు. భక్తి లేకుండా వెళ్తే దేవుడుగా కనపడడు. మనకు రాయి కనపడుతుంది. అలాగే చదువు. బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందగోరి అసంఖ్యాకులు చిరకాలం జపతపాలను, ధ్యానాన్ని, ప్రార్థనలను, పూజలను చేసిన పుణ్యస్థలాలలో భగవంతుడు నిశ్చయంగా వెలిసి ఉంటాడని గ్రహించు. వారి శ్రద్ధాభక్తుల చేత పారమార్థిక భావాలు అక్కడ ఘనీభూతమై ఉంటాయని చెప్పవచ్చు. ఇలాంటి పుణ్య తీర్థాలలో మానవుడు సులువుగా ఆత్మ ప్రబోధాన్ని పొంది భగవంతుణ్ణి చూడగలడు. అనాదిగా అసంఖ్యాకులైన సాధువులు, భక్తులు, జ్ఞానులు ఇలాంటి పుణ్యక్షేత్రాలను దర్శించి సకల వాంఛలను విడిచిపెట్టి భక్తిపూరిత హృదయంతో ఈశ్వర సాక్షాత్కారం కోసం నిష్ఠలు జరిపి ఉంటారు. కాబట్టి భగవంతుడు సర్వత్రా నిండి ఉన్న ఈ క్షేత్రాల్లో ముఖ్యంగా వెలిసి ఉంటాడని గ్రహించాలి. ఎక్కడ తవ్వినా నీరు దొరుకుతుంది. కానీ బావో, కోనేరో, సరస్సో ఉన్న చోట తవ్వవలసిన పని లేకుండా కావలసినప్పుడల్లా సిద్ధంగా నీరు లభిస్తుంది కదా! అది బ్రహ్మసాక్షిగా పొందినట్టు అసలు చిరకాలం జపతపాలన ప్రార్థన పూజలు చేస్తారు. భగవంతుడు నిశ్చయంగా ఉంటాడని గ్రహించు. కానీ శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ లేకపోతే లాభం లేదు. పుణ్యతీర్థాల్లో మామూలు సులువుగా ఆత్మభావాన్ని పొంది చూస్తాడు కానీ అసంఖ్యాకన సాధువులు, భక్తులు, జ్ఞానులు ఇలాంటి వాళ్ళంతా విడిచిపెట్టేసి వాళ్ళ కోరికలన్నీ విడిచిపెట్టేసి భక్తిపూర్వక హృదయంతో ఈశ్వరునికి శిష్టలు జరుపుకుంటారు. కాబట్టి భగవంతుడు సర్వత్రా నిండి ఉన్నాడు. ఇక్కడే ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అనుకోవడానికి కాదు. ఎక్కడ దిగినా ఎక్కడే ఉన్నాయి. ఎక్కడ చూసినా అక్కడే ఉంటాడు భగవంతుడు. నిజమైన భక్తి ఉంటే భగవంతుడు ఎక్కడ చూస్తే అక్కడే ఉంటాడు. ఆవులు కడుపార మేసి నెమ్మదిగా ఒక చోట పడుకునే నెమరు వేస్తాయి. అలాగే నువ్వు ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించాక అక్కడ నీ మనస్సులో మెదిలిన పవిత్ర భావాలను గైకొని ఏకాంత స్థలంలో కూర్చుని వాటిలో నువ్వు నిమగ్నుడయ్యే వరకు మనము మననం చెయ్యాలి. ఆ క్షేత్రాల నుంచి మరలగానే విషయభోగాలకు దాసుడివై ఆ ఉత్తమ భావాలనన్నింటినీ కోల్పోరాదు. ప్రపంచంలో 4 దిక్కులో తీర్థయాత్రలు చేయవచ్చుగాక. నీకెక్కడ పరమార్థం చేజిక్కింది ఉన్నదంతా అక్కడే హృదయంలో ఉంది. వెరీ గుడ్. ఆవులు ఎప్పుడంటే ఆవులు మేసిన తర్వాత ఒకచోట పడుకుని నెమరేస్తాయి. గబగబా తినేస్తాయి. తర్వాత పడుకుని నెమరేస్తాయి. అట్లాగే మనం కూడా పుణ్యక్షేత్రాన్ని దర్శించిన తర్వాత మనసులో మెదిలిన ఈ పుణ్యక్షేత్రంలో ఏం చూసాము, ఆ భగవంతుడు ఏమన్నాడు, అందులో ఏం కనపడింది, అవన్నీ కూడా ఒక ఏకాంతంలో కూర్చుని నువ్వు చూసిన దాన్ని మళ్ళీ మనసులో పెట్టుకుని నిమగ్నం అయితే మళ్ళీ విషయభోగాలకు వెళ్ళలేవు నువ్వు. అలాగే ప్రపంచంలో ఆదికులు తీర్థయాత్ర చేయొచ్చు. కానీ నువ్వు అది చేసిన ఏంటంటే నీకు ఎక్కడక్కడ పరమాత్మ చేకూరు. ఎందుకు? నీ హృదయంలోనే భగవంతుడు ఉన్నాడు. అది గ్రహిస్తే చాలు. తీర్థయాత్రలు చేయడానికి అనేక మంది గురుదేవులకు తమ కోరికను నివేదించేవారు. అందుకు గురుదేవులు ఇలా అనేవారు. మంచిది, ఇక్కడ గురు సన్నిధిని లేక స్వయంగా తనలోనే పరమార్థాన్ని గావించిన వ్యక్తికి అక్కడ అంటే పుణ్యతీర్థాల్లో ఉంది. అక్కడ గాంచిన వ్యక్తికి అక్కడ లేదు. సారీ. వ్యక్తి అక్కడ ఉంది. అక్కడ గాంచని వ్యక్తికి అక్కడ లేదు. లేదా హృదయంలోనే భగవద్భావన గల వ్యక్తికి అది పుణ్యక్షేత్రాలలో మరింత వృద్ధి చెందుతుంది. సుదృఢమవుతుంది. కానీ హృదయంలో భక్తి లేని వ్యక్తికి తీర్థయాత్రలతో ప్రయోజనమేమిటి? ఫలానా వారి కుమారుడు ఇల్లు విడిచి పారిపోయి అది కానీ కాశీకో వెళ్ళాడని వింటాం. కానీ తరువాత ఎంతో శ్రమించి అక్కడ ఏదో ఉద్యోగం సంపాదించి కొంత పైకాన్ని పంపుతూ తన యోగక్షేమాలను కుటుంబానికి తెలిపాడని వింటాం. జనం పుణ్యక్షేత్రాలను నివసించడానికే వెళ్తుంటారు. కానీ వారిలో అనేకులు అక్కడ ఏ దుకాణమో పెట్టుకొని వర్తకం ఆరంభిస్తారు. మధురనాథ్‌తో నేను పశ్చిమ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ పరిసరాలు అచ్చంగా ఇక్కడి వాటి మాదిరిగే ఉన్నాయని అనిపించింది. ఆ మామిడి చెట్లు, ఆ చింత చెట్లు, ఆ వెదురు డొంకలు అన్నీ అచ్చంగా ఈ ప్రాంతంలోని వాటి మాదిరిగానే ఉన్నాయి. నాకేమీ వ్యత్యాసం కనిపించలేదు. అందువల్ల హృదయతో ఇలా అన్నాను. మంచిది, నువ్విక్కడ ఏం చూసి ఆనందింపవచ్చావు? సరిగ్గా అక్కడున్న వస్తువులే కదా ఇక్కడ ఉన్నాయి. కాకపోతే ఈ ప్రాంతంలోని జనానికి జీర్ణశక్తి కాస్త ఎక్కువ. అదొక్కటే తేడా. కింద పెట్టమ్మా. అది తీర్థయాత్ర చేయడానికి మంది శిష్యులు గురుదేవులు కోరికలు చెప్పారట. ఏమని చెప్పాడు? గురుదేవులు అన్నారట, మంచిదే
కానీ పరమార్థం కాని వ్యక్తి కూడా అక్కడ ఉంది. కానీ ఇక్కడ కావాల్సింది అక్కడ ఎలా చేస్తాడు? నీ హృదయంలో చూసుకోకుండా, భగవంతుని హృదయంలో చూసుకోకుండా ఎక్కడో పుణ్యక్షేత్రాలు ఉందని అనుకోవడం అది కష్టం. కానీ హృదయంలో భక్తి లేకపోతే నువ్వు తీర్థయాత్రలు చేసినా ఏమీ ప్రయోజనం లేదు అని చెప్పారు. పైకి పెట్టమ్మా. ఫలానా వాడి కుమారుడు ఇల్లు విడిచిపోయి కాశీలో ఎక్కడో ఉన్నాడు వెళ్ళాలని పెంచుకున్నాడు. కానీ తర్వాత ఏం శ్రమించి ఏమది ఉద్యోగం వచ్చింది. పైకాన్ని పంపితే యోగక్షేమాల కుటుంబాన్ని చేశాడు. కానీ పుణ్యక్షేత్రాలు నివసించడానికి వెళ్తున్నాడు. కానీ వారు అనేకులు అక్కడ ఏ దుకాణం పెట్టుకుని వర్తకం చేస్తారట. పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దుకాణం పెట్టుకుని వర్తకం చేస్తే ఏం లాభం వాళ్ళకి? ఆ పశ్చిమానికి వెళ్ళినప్పుడు ఆ పరిసరాలు అచ్చంగా వాడి మారిగానే ఉంటాయి. అక్కడ మామిడి చెట్లు, చింత చెట్లు, వెదురు చెట్లు అన్ని ఆ ప్రాంతాల్లో ఉంటాయి. నీకేం వ్యత్యాసం ఏం కనపడదు. అక్కడే పుణ్యక్షేత్రాలు ఉండయి. కానీ అచ్చంగా ఆ ప్రాంతంలోనే ఆ మాదిరిగానే ఉంటాయి. కానీ నీకేం తేడా లేదు. అందుకే ఎప్పుడు హృదయంలో ఉండాలి. నీకు హృదయంలో చూసుకోవాలి. కానీ నువ్వు తీర్థయాత్రలకు వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అనుకోవడం అనవసరం. ఎప్పుడైతే నీ హృదయంలో నీ హృదయాంతరంతరం చూసుకుంటే నీకు పుణ్యక్షేత్రాలు కూడా నీ హృదయంలోనే ఉంటాయి అనేది ఎప్పుడు ధ్యానం చేసుకోండి అని చెప్పడమే దీనికి అమ్మా. సత్సాంగత్యం లాభాలు. నీటికి పాలకి చేరిక కల్పిస్తే రెండు కలిసిపోతాయి. పాలనిక వేరుపరచలేం. అలాగే ఆత్మశ్రేయానికి పాటుపడే సాధకుడు అడ్డమైన వారితోనూ స్నేహం చేస్తుంటే తన లక్ష్యాన్ని కోల్పోవడమే కాకుండా పూర్వపు శ్రద్ధాభక్తులను, ఉత్సాహాన్ని కూడా పోగొట్టుకుంటాడు. తనకి తెలియకుండానే అవి నెమ్మదిగా సమసిపోతాయి. సత్సాంగత్యం ఆత్మవికాసానికి ముఖ్యాంశం. 340 కూడా చదివేసి. ఎండు కట్టెలను, జిదుగులను పోగు చేసి కష్టపడి ఎవడైనా మంట రాజేస్తే దాని సెగతో అనేకులు చలికాచుకుంటారు. అలాగే తీవ్ర జపతపాలను గావించి ఈశ్వర సాక్షాత్కారం పొందిన మహనీయుల సాంగత్యం చేయటం చేత, వారి సదోపదేశాలను అనుసరించటం చేత అనేకులు తమ మనస్సును భగవంతుడి మీద లగ్నం చేసుకోగలరు. సత్సాంగత్యం లాభాలు చెప్తున్నారమ్మా చక్కగా. సత్సాంగత్యం లాభాలు చెప్తున్నారు. కొంచెం కిందకి పెట్టాలి, కొంచెం కిందకి రా. నీటికి పాలకి చేరిన కలిస్తే రెండు కలిసిపోతాయి కదా. నీళ్ళల్లో పాలు కలిస్తాయి, ఈజీగా కలిసిపోతాయి. పాలను వేరుపరచలేము. అలాగే ఆత్మశ్రేయాసం పాడుపడే సాధకుడికి అడ్డమైన వారితో స్నేహం చేస్తూనే ఉంటూనే తన లక్ష్యాన్ని కోల్పోడట. ఆ పూర్వ సిద్ధాంతం ఎప్పటికీ ఉంటాను, ఉత్సాహం కలుస్తూనే ఉంటాయి. అందుకే సత్సాంగత్యం అనేది చాలా అవసరం. ఆత్మవికాసానికి సత్సాంగత్యం చాలా మంచిది. ఇప్పుడు మనం చేసే సత్సాంగం కూడా అదే. ప్రతిరోజు సత్సాంగత్యం చేస్తున్నాం అంటే మనందరం ఎంతో గొప్ప ఉద్దేశంలో ఉన్నాం అనమాట. ఎట్టగైతే ఎండుకట్టెలని చేతులను పోగు చేసి కష్టపడి ఎవరైనా మంట రాజేస్తే దాన్ని అనేక మంది వచ్చి చాలా సలికాసుకుంటారు. అలాగే తీవ్ర జపతపాలను కావిస్తే ఈశ్వర సాక్షాత్కారం పొంది మహనీయులతో అందరూ కూడా ఎవరైతే ఈశ్వర సాక్షాత్కారం పొందారో వాళ్ళందరి దగ్గరికి వచ్చి చేరి మంచి విషయాలు నేర్చుకుంటారు. మనందరూ కూడా మంచి వాళ్ళు అయిపోతారు, మంచి మనసు తెలుసుకుంటారు, భగవంతుని మీద లగ్నం చేసుకుంటారు. సో మంచి జీవితాన్ని గడపగలుగుతారు. అందుకని సత్సాంగత్యం చాలా మంచిది అని చెప్తున్నారు. ఓకే అమ్మా, ఇవాటికి సరిపెట్టి 340 గుర్తుపెట్టుకుని అడ్రసే నేను లీవ్ అవుతున్నాను. ఓకే, సరే. నాకు మళ్ళీ క్లాస్ ఉంది అందుకని.